గుడ్ ఆఫ్టర్నూన్ లైఫ్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. దీర్ఘకాలికంగా మీరు ఆస్తమా, జలుబు అలాగే సైనటిస్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇదే అంశంపైన మనతో మాట్లాడడానికి మన స్టూడియోకి వచ్చారు హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ అరుణ్ గారు. డాక్టర్ గారు నమస్కారం అండి. డాక్టర్ గారితో మాట్లాడదలుచుకున్న వాళ్ళు వెంటనే కింద స్క్రోలింగ్లో వచ్చే ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి సైనటిస్, జలుబు, అలర్జీ వీటిలో ఏది ఉన్నా కానీ వీటిపైన మీరు కింద స్క్రోలింగ్లో వచ్చే ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి డాక్టర్ గారితో మాట్లాడవచ్చు. డాక్టర్ గారు, తరచూ వినిపించేది ఏంటంటే సైనటిస్ ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తుంది. ఎందుకంటారు సైనటిస్ రావడానికి అసలు కారణం ఏంటంటారు? సైనసైటిస్ అనేది మనం ముఖ్యంగా మన తలలో ఒక 4 సైనస్లు ఉంటాయండి. సో ఈ 4 సైనస్లు కూడా ఒక్కొక్క జతగా ఉంటాయి. మొత్తం 8 సైనస్లు ఉంటాయి. ఫ్రాంటల్ అని, మ్యాక్సిల్లరీ అని, ఎథిమాయిడల్ అని, స్పినాయిడల్ అని. సో ఈ సైనస్లు చేసేటటువంటి పని ఏంటి అంటే తల యొక్క బరువు ఎక్కువగా ఉండకుండా చేస్తుంది. సో కొద్దిగా ఫ్రీగా ఉండేలా చేస్తుంది. ఎప్పుడైతే ఇందులో ఇన్ఫెక్షన్ చేరినప్పుడు, సో బ్యాక్టీరియా చేరినప్పుడు, సో రకరకాల కారణాల వల్ల చేరొచ్చు. డస్ట్ ఎలర్జీ వల్ల చేరొచ్చు. డస్ట్ ఎలర్జీ మనం నెగ్లెక్ట్ చేయడం వల్ల వచ్చేటటువంటి నేసల్ డిశ్చార్జ్ చిన్నగా వెళ్ళి సైనస్లో డిపాజిట్ కావడం వల్ల అక్కడ బ్యాక్టీరియా ఎక్కువగా లోడ్ కావచ్చు. లేదా వేరే రకాల కొన్ని కారణాల వల్ల ఈ బ్యాక్టీరియా ఎక్కువగా చేరినప్పుడు ఆ సైనస్లో ఉండేటటువంటి ఆ రంధ్రాల్లో కొద్దిగా ఇన్ఫెక్షన్ ఉంటుంది. సో దీనివల్ల ఆ సైనస్లో కొద్దిగా వాపు అనేది వస్తుంది. విపరీతమైనటువంటి తలనొప్పి ఉంటుంది. తల అంత భారంగా ఉంటుంది. ఎందుకంటే సైనస్లో ఉండేటటువంటి ఎయిర్ ప్యాసేజ్ వల్ల తల కొద్దిగా బరువు లేనట్టుగా ఉంటుంది. బట్ ఎప్పుడైతే అది మూసుకుపోతుందో, ఎప్పుడైతే అందులో ఇన్ఫెక్షన్ చేరుతుందో ఆటోమేటిక్గా తల చాలా బరువుగా ఉంటుంది. సో ఈ ఇది మామూలుగా సైనసైటిస్లో కనబడేటటువంటి ప్రధాన లక్షణం. సో ఎందువల్ల సైనసైటిస్ వస్తుంది అంటే ముఖ్యంగా డస్ట్ ఎలర్జీ ఉండడం కావచ్చు, లేదా దీర్ఘకాలికంగా జలుబుతో సఫర్ అవుతున్నప్పుడు సింపుల్ జలుబే కదా అని నెగ్లెక్ట్ చేస్తే అది రానుగా సైనసైటిస్గా మారే అవకాశాలు ఉంటాయి. అంటే జలుబు ఉంటే కనుక కంటిన్యూస్గా ఎప్పుడు వస్తూ ఉంటే కనుక కంపల్సరీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటారు. మామూలుగా జలుబులో కొన్ని ఉంటాయి. అంటే సీజనల్ కోల్డ్ ఉంటుంది, మామూలుగా ఏదైనా వైరల్ కోల్డ్ ఉంటుంది. సో సీజనల్ కోల్డ్ మామూలుగా వచ్చేటటువంటి వైరల్ కోల్డ్ అనేది సో కొన్ని రోజులు ఉంటుంది. ఆటోమేటిక్గా ఒక 3-4 డేస్ ఉంటుంది. ఆ తర్వాత చిన్నగా అదే తగ్గిపోతుంది. ఎవరికైతే రికరెంట్గా అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అంటే మన ముక్కు రంధ్రం నుంచి మొదలుపెట్టినప్పుడు ఈ థ్రోట్ వరకు ఉండేటటువంటి దాన్ని మనం అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అంటాం, అప్ టు బ్రాంకై. సో ఈ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ చాలా విపరీతంగా ఎవరికైతే వస్తూ ఉన్నాయో సో అటువంటి వాళ్ళకు ఈ సైనసైటిస్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సో హోల్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఇది తగ్గిపోతుంది. ఓకే అండి, మీతో మాట్లాడడానికి కాలర్ ఉన్నారండి. హలో, మీ పేరండి? ఓకే, డాక్టర్ గారితో మాట్లాడండి. కొంచెం బిగ్గరగా మాట్లాడండి. హలో హలో చెప్పండి మాట్లాడండి. సార్ నమస్కారం సార్, నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నానండి. చెప్పండి. నా పేరు వెంకట నాయుడు సార్. చెప్పండి వెంకట నాయుడు. నమస్కారం సార్, డాక్టర్ గారు. చెప్పండి సార్, వింటున్నాను సార్. ఇప్పుడు నాకు అప్పుడప్పుడు తలనొప్పి అది వస్తుంటుంది సార్. అది చాలా ఎక్కువగా వస్తుంది సార్ తలనొప్పి. ఓకే. అది కాకుండా ఎప్పుడైనా తలనొప్పి వచ్చినా కూడా విపరీతమైన తలనొప్పి వచ్చేస్తుంది సార్. హలో, ముక్కు దగ్గరేమో. ఓకే, లైన్ డిస్కనెక్ట్ అయింది. అంటే తరచూ తలనొప్పి వస్తుంది, అట్లాగే ముక్కు దగ్గర కూడా దెబ్బడుగా ఉంటుందని చెప్తున్నారు. సో మామూలుగా తలనొప్పి అనేది చాలా కారణాల్లో వస్తుంది. మైగ్రేన్ నుంచి మొదలుపెట్టినప్పుడు ఈ సైనసైటిస్లో కానీ, మిగతా స్ట్రెస్ హెడ్ఏక్ కానీ, లేదా మనకు మిగతా కంప్లైంట్స్ ఉంటాయి. ఇటు క్లస్టర్ హెడ్ఏక్ అంటారు. ఇటువంటి కంప్లైంట్స్లో మనకు హెడ్ఏక్ అనేది చాలా ప్రధానంగా కనబడే కామన్ సిమ్టమ్. కాకపోతే ఈ హెడ్ఏక్ ఎందువల్ల వస్తుంది, అప్పుడప్పుడు ముక్కు దిబ్బడుగా ఉంది అని అంటే మాత్రం అయ్యే అవకాశాలు ఉన్నాయి. సైనసైటిస్గా ఉండే లక్షణాలు ఉన్నాయి. బట్ దానికి మీరు చెప్పినటువంటి క్లినికల్ హిస్టరీ సరిపోదు. ముందు ఎక్స్రే పిఎన్ఎస్ అనేది ఒకటి ఉంటుంది. ఆ ఎక్స్రే పిఎన్ఎస్ అనేది కనుక మీరు తీయించినట్లయితే, సో అంటే మన ముఖ భాగం ఎక్స్రే కనుక తీయించినట్లయితే ఏ సైనస్లో ఇన్ఫెక్షన్ ఉంది, ఎంతవరకు ఇన్ఫెక్షన్ ఉంది, సో దాని ట్రీట్మెంట్ అనేది ఎన్ని రోజుల్లో మీకు తగ్గుతుంది అనేది చెప్పగలుగుతాం. ఎస్, ఓకే అండి. మరో కాలర్ ఉన్నారండి. రామారావు గారు. హలో హలో, డాక్టర్ గారితో మాట్లాడండి. రామారావు గారు. అయ్యా నమస్కారం సార్, డాక్టర్ గారు. చెప్పండి రామారావు గారు. హలో సార్, నాకు చాలా ఏళ్ల నుంచి జలుబు ఎక్కువగా వస్తుంది సార్. ఓకే. రెగ్యులర్గా జలుబు వచ్చేటప్పుడు కంట్లో నీరు రావటం, ముక్కు గుండా తీవుడు ఎక్కువ రావటం, ఓకే, తర్వాత ఎక్కువ తల బరువు అవటం, ఓకే, ఇవన్నీ జరుగుతున్నాయి సార్. ఓకే. అదేవిధంగా విపరీతమైన తలనొప్పి వస్తుంది ఆ టైంలో. ఓకే. అది సార్.
సో మీరు చెప్తుంది మాత్రం క్లాసికల్గా సైనసైటిస్ లక్షణాలు అండి. తల బరువుగా ఉంటుంది, తల పెయిన్ ఎక్కువగా ఉంటుంది. హెడేక్ ఎందుకు ఎక్కువగా ఉంటుందంటే ఇంతకుముందు మనం చెప్పినట్టు ఎయిర్వే అబ్స్ట్రక్షన్ ఉంటుంది. సో దాంతోపాటుగా సైనస్లు పూర్తిగా ఇన్ఫెక్షన్తో కానీ లేదా నేసల్ డిశ్చార్జ్తో కానీ ముక్కు నుంచి వచ్చేటటువంటి ద్రవాలతో బాగా నిండిపోయి ఉన్నప్పుడు, అక్కడ బ్యాక్టీరియా గ్రోత్ ఎక్కువగా ఉన్నప్పుడు, ముఖ్యంగా స్ట్రెప్టోకోకస్ అనేటటువంటి బ్యాక్టీరియా గ్రోత్ ఎక్కువగా ఉన్నప్పుడు తల అంతా బరువుగా ఉంటుంది. దీనికి తోడుగా అలర్జీ టెండెన్సీ ఎవరికైనా ఉంటే, సో ఆ అలర్జీస్లో విపరీతమైనటువంటి తుమ్ములు ఉంటాయి. అలర్జీ టెండెన్సీ లేని వాళ్ళకు కేవలం జలుబు ఉంటుంది, హెడేక్ ఉంటుంది, అంతేగాని పెద్దగా తుమ్ములు అనేవి ఉండవు. బట్ ఎవరికైతే డస్ట్ అలర్జీ కూడా ఉంది అని అంటే మాత్రం విపరీతమైనటువంటి తుమ్ములు కంటిన్యూస్గా దాదాపు ఒక 10 తుమ్ముల వరకు వరుసగా వస్తూ ఉంటాయి. తల చాలా బరువుగా ఉంటుంది, హెడేక్ ఎక్కువగా ఉంటుంది, హెవీనెస్ ఉంటుంది. తల ముందుకు వంగినప్పుడు విపరీతమైనటువంటి నొప్పి ఉంటుంది, నుదుటి భాగంలో విపరీతమైనటువంటి నొప్పి ఉంటుంది. సో సింపుల్గా మీరు తీసుకునేటటువంటి మెడికేషన్కి కొన్ని రోజుల వరకు బెటర్ ఉంటుంది, మళ్ళీ 3-4 రోజుల్లో మళ్ళీ ప్రాబ్లం మొదలుకు వస్తుంది. సో దీనికి చేయాల్సినటువంటి ట్రీట్మెంట్ ఏంటి అంటే సైనస్లో ఉండేటటువంటి బ్యాక్టీరియా పూర్తిగా నశించేంత వరకు మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో ఈ స్ట్రెప్టోకోకస్ అనే బ్యాక్టీరియా కావచ్చు, న్యూమోకోకస్ కావచ్చు, ఒక్కో బ్యాక్టీరియాను బట్టి మనకు ఎంత సివియారిటీ కంప్లైంట్స్ ఉంటాయి, ఎన్ని రోజులు మెడిసిన్స్ వాడాలనేది ఉంటుంది. సో ఇది రెగ్యులర్గా మీరు హోమియోపతి మెడిసిన్ తీసుకుంటూ కొన్ని చిట్కాలు పాటించినట్లయితే సో ఈ సైనస్లో ఉండే ఇన్ఫెక్షన్ క్లియర్ కావడం ద్వారా ఈ సమస్యలన్నీ తగ్గుతాయి. సో ఎప్పుడైతే నెగ్లెక్ట్ చేస్తే మాత్రం డిఎన్ఎస్ అనే కండిషన్ అనేది కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది వస్తే కూడా మళ్ళీ విపరీతమైన ఇబ్బందులు ఉంటాయి. సర్జరీ దాకా ఆలోచించాల్సిన పని లేదు. హోమియోపతి ద్వారా సర్జరీస్ కూడా సైనసైటిస్కి మీరు అవాయిడ్ చేయొచ్చు. ఓకే, మరి కాలర్ ఉన్నారండి. ప్రసాద్ గారు. సార్ నమస్తే సార్. నమస్కారం అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. సార్ నమస్తే సార్. డాక్టర్ గారు చెప్పండి సార్. సార్ ఇది మా అబ్బాయికి మాది వైజాగ్ సార్. ఓకే, మీరు టీవీ వాల్యూమ్ తగ్గించండి ప్రసాద్ గారు, టీవీ వాల్యూమ్ తగ్గించండి, టీవీ చూడొద్దు. సార్ మా అబ్బాయికి జలుబు చిన్నప్పటి నుంచి అంటే ఒక 5 years దగ్గర నుంచి ఉన్నదండి. ఓకే, అది ఏంటంటే జలుబు తుమ్ముతూ ఉంటూ ఉంటాడండి. ఎప్పుడు చూసినా మార్నింగ్ లెగ్గానే తుమ్ముతూ ఉంటాడు. ఎప్పుడు పడితే అప్పుడు అలా కంటిన్యూగానే ఉంది సార్. డాక్టర్ గారి దగ్గర కూడా తీసుకెళ్ళామండి. అది కానీ అది లోపల నో స్ప్రేస్ అని వేసి ఉన్నదండి, కానీ అది తగ్గలేదు సార్. దానికి ఏంటనేది ప్రాబ్లమ్స్ ఏంటనేది ఇంకా ఏం తెలియట్లేదు సార్. ఏమనంటే ఇన్ఫెక్షన్ ఏదో ఉందని చెప్తున్నారు, కానీ దానికి మళ్ళీ ఫర్దర్ ఏమి యాక్షన్ డాక్టర్ దగ్గరికి వెళ్తే అంటారు ఇది తగ్గిపోతుంది కొంత ఏజ్ వచ్చినంత వరకు అని చెప్తున్నారు సార్. దానికి ఏంటి సార్ రీజన్? సో యూజువల్గా జలుబు ఎక్కువగా ఉండి తుమ్ములు ఎక్కువగా ఉంటున్నాయంటే ప్రధానంగా మనం చెప్పేది అలర్జీ అండి. అలర్జిక్ రైనైటిస్ అంటారు. అలర్జిక్ రైనైటిస్తో పాటుగా డస్ట్ అలర్జీ ఉంది. సో అలర్జీ అంటే ఏంటి? అలర్జీ అనేది మన శరీరం అనేది ప్రతి ఒక్కరూ దుమ్ములోకి వెళ్ళినప్పుడు 2-3 తుమ్ముల వరకు రావడం ప్రతి ఒక్కరికి జరుగుతుంది. బట్ అలర్జీ అనేది ఏంటి అంటే ఎక్సెసివ్ రియాక్షన్. ఎప్పుడైతే అవుట్ ఆఫ్ కంట్రోల్ రియాక్షన్స్ ఉంటాయో, అంటే ఒక పర్సన్ నార్మల్గా రెస్పాండ్ కావాల్సిన దానికంటే తన శరీరం విపరీతంగా రెస్పాన్స్ వచ్చినప్పుడు మాత్రమే దాన్ని మనం అలర్జీ అంటాం. సో ప్రతి ఎర్లీ మార్నింగ్ వస్తున్నాయి, కొద్దిగా దుమ్ములోకి వెళ్ళినా కానీ ఇటువంటి వస్తుంది అంటే మాత్రం అది అలర్జిక్ రైనైటిస్గా ఉంది. సో దీనివల్లనే మీ బాబుకు కంటిన్యూస్గా ఈ జలుబు రావడము, దాంతోపాటుగా ఈ కంప్లైంట్స్ ఉంటున్నాయి. సో డాక్టర్ గారు చెప్పింది అయితే రైటేనండి. ఇది ఏజ్ పెరుగుతున్న కొద్దీ బాడీలో ఇమ్యూనిటీ పెరుగుతుంది కాబట్టి సో రానుగా ఈ టెండెన్సీ తగ్గేటటువంటి అవకాశాలు ఉంటాయి. బట్ పూర్తిగా పోతుందా, పూర్తిగా పోవడానికి ఎంత టైం పడుతుంది, పూర్తిగా పోవడానికి మెడిసినల్ హెల్ప్ ఎంతవరకు అవసరం అనేది మాత్రం మీ కంప్లైంట్స్ని బట్టి చెప్పాల్సి ఉంటుంది. సో మీరు రెగ్యులర్గా మెడిసిన్ వాడుకోగలిగినట్లయితే సో ఇమ్యూనిటీని పెంచడం ద్వారా మీకు ఈ బ్యాక్టీరియా గ్రోత్ తగ్గిపోతుంది కాబట్టి ఆటోమేటిక్గా ఈ ఎలర్జీ టెండెన్సీలు కూడా తగ్గిపోతాయి. ఓకే, మరి కాలర్ ఉన్నారండి. మమత గారు. హలో అండి, కొంచెం బిగ్గరగా మాట్లాడండి, మీ వాయిస్ వినిపించట్లేదు. ఓకే అండి. హలో డాక్టర్ గారు, నమస్కారం అండి. చెప్పండి మమత గారు. నాకు సైనసైటిస్ చెప్పలేం, కానీ మార్నింగ్ లేవగానే ముక్కులు బిరుగా పట్టేస్తాయి. ఓకే ఓకే, తర్వాత ఏదైనా బాగా కొంచెం వెదర్ చల్లగా ఉన్నా కానీ జలుబు వచ్చేస్తుంది. ఓకే, అంతేనా, ఇంకేమైనా సమస్య ఉన్నాయి? హలో చెప్పండి, ఇంకేం సమస్య ఏంటి చెప్పండి. ఇంకా మీకు అయితే ఒక 3-4 days నుంచి బాగా హెడేక్ వస్తుందండి. అంటే ఫేస్ లో మొత్తం రైట్ సైడ్ మొత్తం పెయిన్ వస్తుంది. ఓకే, అది కన్ను నుంచి మొత్తం కింద మొత్తం మన టీత్ మొత్తం ఇలా పెయిన్ ఉందన్నమాట. ఒక 1 week నుంచి బాగా ఇది అవుతుంది. ఏదైనా పెయిన్ కిల్లర్ వేసుకున్న 1 hour కి తగ్గుతుంది. మళ్ళీ నెక్స్ట్ డే ఎగ్జాక్ట్ గా ఆఫ్టర్నూన్ లో ఈ పెయిన్ స్టార్ట్ అవుతుందండి. ఓకే.
సో యూజువల్గా మీరు చెప్పారు నోసల్ బ్లాక్ ఎక్కువగా ఉంది, నోసల్ బ్లాక్ ఎక్కువగా ఉండి కేవలం ఒక్క సైడ్ మాత్రమే ఉంది, రైట్ సైడ్ మాత్రమే ఉంది అంటున్నారు. సైనస్లు అనేవి 4 సైనస్లు ఉంటాయి. అవి 4 పెయిర్స్, 4 పెయిర్స్ అంటారు, 4 జతలు ఉంటాయి. సో ముఖానికి ఇరువైపులా ఉంటాయి. అంటే మీ సమస్య ఏంటి అంటే ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి రైట్ సైడ్లో నోసల్ పాలిప్ అనేది ఎక్కువగా పెరిగింది. నోసల్ పాలిప్ పెరగడం వల్ల మీకు ఎయిర్వే అబ్స్ట్రక్షన్ జరిగింది. సో దీనివల్లనే మీకు అక్కడ ఉండేటటువంటి సైనస్లో ఉండే ఇన్ఫెక్షన్ కూడా ఉండడం వల్ల అండ్ నోసల్ అబ్స్ట్రక్షన్ జరగడం వల్ల నోస్ బ్లాక్ అవుతుంది. దాంతోపాటుగా రైట్ సైడ్ అనేది పెయిన్ ఎక్కువగా ఉంది. సో దీనికి రెగ్యులర్గా ట్రీట్మెంట్ తీసుకుంటూ సర్జరీస్ని గురించి ఆలోచించకుండా కొన్ని రోజుల పాటు తీసుకుంటూ ఇమ్యూనిటీ ఇంప్రూవ్మెంట్ తీసుకున్నట్లయితే ఈ నాజల్ పాలిప్ ఓవర్ గ్రోత్ అనేది చిన్నగా తగ్గిపోతూ సైనస్ ఫ్రీ అవుతుంది. ఇనీషియల్గా ఒక 2-3 మంత్స్ కొద్దిగా ఇబ్బంది పడ్డప్పటికీ మీకు చిన్నగా రిజల్ట్స్ అనేది కనబడతాయి. ఓకే, మరి కాలర్ ఉన్నారండి, పవిత్ర గారు. ఎస్, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో హలో, నా పేరు పవిత్ర సార్. చెప్పండి. డాక్టర్ గారితో మాట్లాడాలి. మాట్లాడుతున్నారు మీరు, మాట్లాడండి డాక్టర్ గారితో. సార్ మా బాబు 16 ఇయర్స్. ఓకే. 1-2 ఇయర్స్ నుండి వాడికి కఫం ఉంది, తగ్గట్లేదు. ఓకే. దగ్గుతూ ఉంటాడు, అంటుంటాడు, కఫం వస్తుంది, మూసి చేస్తుంటాడు. యోగా చేస్తే బయటకు వచ్చేసి తగ్గిపోతుంది, మళ్ళీ నార్మల్ గా అలాగే ఉంటుంది. ఓకే. డాక్టర్ దగ్గరికి వెళ్తేనేమో డాక్టర్ ఏమంటున్నాడంటే యాంటీబయాటిక్స్ ఇస్తున్నాడు, ఒక 4 రోజులు వాడగానే తగ్గినట్టు అవుతుంది, మళ్ళీ సేమ్ అదే ప్రాబ్లం. ఓకే. ఏంటి సార్ ఈ ప్రాబ్లం? ఓకే, దీన్ని ఏమంటారంటే బ్రాంకైటిస్ అంటారు. ఇది బ్రాంకై అనేది ఉంటుంది. ఆ బ్రాంకైటిస్లో మన బ్రాంకై అనేది ఈజీగా ఇన్ఫ్లమేషన్ జరుగుతూ ఉంటుంది. సో ఇదే చల్లగాలికి వెళ్ళినప్పుడు కానీ లేదా ఏదైనా దుమ్ములో ఉన్నప్పుడు కానీ కొన్ని రకాల స్పెసిఫిక్ ఫుడ్స్కు కానీ సో దీంట్లో ఈజీగా బ్రాంకై అనేది ఇన్ఫ్లమేషన్, బ్రాంకై పైన ఉండేటటువంటి లేయర్స్ ఇన్ఫ్లమేషన్ రావడం వల్ల అక్కడ మ్యూకస్ ప్రొడక్షన్ జరుగుతుంది. సో ఆ మ్యూకస్ ప్రొడక్షన్ని బయటికి పంపించే క్రమంలో భాగంగా కాఫ్ అనేది ఒక ప్రొటెక్టివ్ రిఫ్లెక్స్. అంటే బాడీ లోపల ఫామ్ అయినటువంటి ఈ మ్యూకస్ మొత్తాన్ని బయటికి పంపించడానికి కాఫ్ అనేది ఒక రిఫ్లెక్స్ ఉపయోగపడుతుంది. బట్ ఇది రికరెంట్గా ఎక్కువగా ఫామ్ అవుతుంది అంటే మాత్రం దానికి మీరు బ్రాంకైటిస్ ఇన్ఫ్లమేషన్ తగ్గించుకోవడానికి మెడిసిన్స్ రెగ్యులర్గా వాడుకోవాలి. సో అది వాడుకున్నట్లయితే ఇన్ఫ్లమేషన్ తగ్గినప్పుడు మాత్రమే మీకు ప్రొడక్షన్ తగ్గుతుంది, అప్పుడే మీకు కాఫ్ తగ్గుతుంది. యాంటీబయాటిక్స్ వాడడం వల్ల ఇది కొన్ని రోజుల వరకు బెటర్ ఉంటుంది, బట్ మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఫస్ట్ థింగ్ చేయాల్సింది ఏంటి అంటే ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గేటటువంటి ట్రీట్మెంట్ అనేది హోమియోపతిలో అవైలబుల్ ఉంటుంది. సో దీన్ని మనం జీసీఎస్ థెరపీ అంటాం. ఈ జీసీఎస్ థెరపీ తీసుకుంటూ సో ఇమ్యూనిటీ ఇంప్రూవ్మెంట్ అవుతే ఆటోమేటిక్గా మిగతా వాటికి కూడా బాడీ రెస్పాన్స్ వచ్చేటటువంటి విపరీతమైన రెస్పాన్స్ వచ్చేటటువంటి ఆ టెండెన్సీ తగ్గుతుంది. సో దానివల్ల మీకు ఈ ప్రాబ్లమ్స్ నుంచి మీరు బయటపడతారు. ఓకే, మరి కాల్ ఉన్నారండి, అన్నపూర్ణ గారు. నమస్తే సార్. నమస్కారం అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో డాక్టర్ గారు నమస్తే అండి. చెప్పండి అమ్మా. మేము మా బాబు టియర్ డక్ట్ తో పుట్టాడండి, అంటే టియర్ డక్ట్ ఓపెన్ అవ్వలేదు. ఏంటమ్మా? టియర్ డక్ట్ అండి, అంటే కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి పుట్టిన నుంచి. ఓకే. ఇప్పుడు 1 సంవత్సరం అండి ఆ బాబు వయసు. ఓకే. జలుబు చేసినప్పుడు ఎక్కువగా నీళ్లు వచ్చేస్తాయండి కళ్ళల్లో నుంచి. ఓకే. ఈ రోజు ఎల్వి ప్రసాద్ గారి హాస్పిటల్కి వెళ్ళాము, ఓపెన్ థ్రెడ్ పంపించారు కానీ అది ఇంకా ఓపెన్ అవ్వలేదండి. ఓకే. మరి ఇంకా అంటే వచ్చేది చలికాలం కదా, ఇంకా సమస్య ఎక్కువ అవుతుందేమో అని భయంగా ఉంది. ఓకే. దానికి ఏమైనా ఉంటుందండి, హోమియోలో మెడిసిన్స్ ఏమైనా ఉంటాయా? ఓపెన్ ఇది అయితే యాక్చువల్గా హోమియోపతి మెడిసిన్ ద్వారా తగ్గుతుందా అని అంటే మాత్రం అది చూడాలండి, బట్ దానికైతే గ్యారంటీ అంటూ చెప్పలేము. సో మేబీ ఇది ఏజ్ ఇంకా ఓపెన్ అవుతుందా లేదా చూడాలి, లేదు అంటే సర్జరీ ఏమైనా చేయగలుగుతారా లేదా చూడాలి. బట్ ఇది కేవలం మెడిసిన్ వేస్తే మెడిసిన్ ద్వారా అది ఓపెన్ అవుతుందా లేదా అనేది ఇప్పటికిప్పుడు ఏమీ చెప్పలేము. అది మేబీ పాసిబుల్ కాకపోవచ్చు. డాక్టర్ గారు, అలాగే ఇప్పుడు వరకు చెప్తున్నారు మీరు సైనటిస్ కానీ తలనొప్పి కానీ అలర్జీకి సంబంధించి కూడా చాలామంది బాధపడుతూ ఉంటారు. సో ఎలర్జీ అనేది కొంతమందికి సమ్మర్లో వస్తుంది, కొంతమంది వర్షాకాలం మొదలైన తర్వాత, లేకపోతే కొంతమందికి శీతాకాలంలో వస్తూ ఉంటుంది. అసలు ఈ ఎలర్జీలు రావడానికి కారణం ఏంటంటారు? సో ఎలర్జీ అనేది బాడీ టెండెన్సీ అండి, అంటే బాడీలో జరిగేటటువంటి ఒక రియాక్షన్. సో ఎప్పుడైతే బాడీలో వైట్ బ్లడ్ సెల్స్ అనేవి ఉంటాయి, అందులో న్యూట్రోఫిల్స్ అనేవి ఉంటాయి, లింఫోసైట్స్ అనేవి ఉంటాయి. ఏదైనా యాంటీజెన్ అనేది బాడీలోకి ప్రవేశించినప్పుడు శరీరం దాన్ని రిపెల్ చేస్తుంది. శరీరం దేన్ని అంత ఈజీగా యాక్సెప్ట్ చేయదు. సో ఒక ఫారిన్ బాడీలోకి మన శరీరంలోకి ఎంటర్ అవుతున్నప్పుడు బాడీ దాన్ని రిపెల్ చేసేటటువంటి క్రమంలో దాంతో ఫైటింగ్ జరుగుతుంది. దీన్ని మనం యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్స్ అంటాం. ఈ యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్స్ అనేది జరగాల్సినటువంటి మోతాదులో జరగకుండా కొన్ని శరీరాలు మాత్రం విపరీతంగా రెస్పాన్స్ అవుతాయి, ఎక్కువగా జరుగుతాయి. సో ఏదైనా దుమ్ము అనేది మన ముక్కులో నుంచి లోపలికి ప్రవేశించినప్పుడు
బాడీ తనను తాను ప్రొటెక్ట్ చేసుకునేటటువంటి విధానంలో భాగంగానే 1-2 తుమ్ములు అనేది వస్తాయి. ఇది ప్రతి ఒక్కరికి జరగాల్సినటువంటి ప్రాసెస్. ఇది జరిగితేనే నార్మల్గా ఉన్నట్టు. బట్ కొంతమందిలో 1-2 తుమ్ములకు జరగాల్సినటువంటి ప్రాసెస్ కాస్త 10-15 దాకా వెళ్ళిపోతుంది. ఇది ఎక్సెసివ్ రియాక్షన్. ఈ యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్స్ చాలా ఎక్కువగా ఉండడాన్ని మనం అలర్జిక్ టెండెన్సీ అంటాం. ఈ అలర్జిక్ టెండెన్సీ అనేది బై నేచర్ ఉంటుంది. దీన్ని కొద్దిగా మాడిఫై చేసుకోవడం ద్వారా, మెడిసిన్స్ ద్వారా మాడిఫై చేసుకోవడం ద్వారా దీన్ని మనం తగ్గిస్తాం. మెడిసిన్స్ వాడడం ద్వారా దీన్ని తగ్గించుకోవచ్చు. కాకపోతే మీరు అన్నట్టు కొంతమందికి చలికాలంలో ఉంటుంది, ఎండాకాలంలో ఉంటుంది అంటే అది వాళ్ళ ప్రోన్ టెండెన్సీ. కొంతమందికి కొన్ని పదార్థాలు పడవు, కొంతమందికి కొన్ని పదార్థాలు ఏమీ కావు. ఇది కూడా అటువంటిదే. ఒక డాక్టర్ గారు లైఫ్ లైన్ కార్యక్రమంలో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి టీవీ1.